కలకత్తాలోని సౌత్ కలకత్తా లా కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయిని ముగ్గురు అబ్బాయిలు రేప్ చేశారు. ఆ ముగ్గురు అనామకులు కాదు, లేదా విద్యాహీనులు కాదు. ఒక అతను క్రిమినల్ లాయర్, ఆ కాలేజీలోనే చదువుకుని క్రిమినల్ లాలో ప్రాక్టీస్ చేసే లాయర్. ఇద్దరు సీనియర్ స్టూడెంట్స్, లా చదివే స్టూడెంట్స్. మనం అనుకుంటాం చదువు రాని వాళ్ళు లేదా పెంపకం సరిగ్గా లేని వాళ్ళు వచ్చి రేపులు చేస్తారని. కానీ భారత సమాజంలో హైలీ ఎడ్యుకేటెడ్ ప్లేసెస్లో, అది అన్నా యూనివర్సిటీ కావచ్చు, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇప్పుడు ఈ లా కాలేజ్ కావచ్చు, చట్టం తెలిసిన వాళ్ళు, చట్టం చదివిన వాళ్ళు ఇలా చేస్తే ఇంకా సమాజం ఏం అర్థం చేసుకుంటుంది? పబ్లిక్ ప్లేసెస్ మహిళలకి సేఫ్గా ఉన్నాయా? ఈ ముగ్గురిని రీసెంట్గా కలకత్తా పోలీసులు అరెస్ట్ చేసేసారు కూడా. పర్పెట్రేటర్స్ని అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి రేపులు భారతదేశంలో విపరీతంగా జరుగుతున్నాయి. దీనిలో టేక్ ఇట్ గ్రాంటెడ్, చట్టం మమ్మల్ని ఏం చేస్తుంది, చాలా సంవత్సరాలు పట్టుద్ది కదా, చట్టం తెలిసినకి ఎక్కువ తెలుసు అనమాట, ఇది ఎంతకాలం పట్టుద్దని. అంటే ఎంత సెవియర్గా పనిష్మెంట్ చేస్తాం అనేది పక్కన పెట్టి, అసలు ప్రూఫ్లు ఉంటాయా రేప్ కేసుల్లో, సర్టనిటీ ఉంటుందా పనిష్మెంట్లో అనేది చాలామంది అనుకుంటారు. ఎన్నో సంవత్సరాలు పట్టుద్ది కదా, ఈలోపు తప్పించుకోవచ్చులే అని చెప్పి ఉమెన్ని ఆబ్జెక్టిఫికేషన్ చేసి, మహిళల్ని డామినేట్ చేసి, అమ్మాయిల్ని రేప్ చేసి, అంటే ఆ మేల్ డామినెన్స్తో, ముఖ్యంగా చదువుకున్న ప్లేసెస్లో, పబ్లిక్ ప్లేసెస్లో చదువుకున్న వాళ్ళు కూడా ఇలా చేస్తే ఈ సమాజం ఇంకా ఏం అర్థం చేసుకుంటుంది? మహిళలు పబ్లిక్ ప్లేసెస్లోకి ఎలా వస్తారు? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. భారతదేశంలో ఉమెన్ అడల్ట్ లిటరసీ రేటు 59.33% ఉంది. ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 37% ఉంది. అయితే పబ్లిక్ ప్లేసెస్ మాత్రం ఉమెన్కి సేఫ్గా లేవు ఇండియాలో. రీసెంట్గా అమెరికా వాళ్ళు కూడా, ఎవరైతే అమెరికన్ టూరిస్టులు ఇండియాకి వస్తారో అమ్మాయిలకి అడ్వైజరీ జారీ చేశారు, ఇండియాలో పబ్లిక్ ప్లేసెస్లో సేఫ్టీ తక్కువ అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆడపిల్ల భారతదేశంలో బయటికి వెళ్ళాలంటే భయం వేసే పరిస్థితి అనమాట. అసలు ఆడపిల్లని పంపించాలన్నా పేరెంట్స్ నిమిషానికి వీడియో కాల్ చేయాలి, లేదా అమ్మాయికి ఒక GPS పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఇటువంటి కండిషన్ వచ్చిందంటే దీనికి ఎవరు కారణం? ఖచ్చితంగా సమాజం. రెండోది స్టేట్. మూడోది మన పోలీసింగ్ సిస్టమ్. నాలుగోది మహిళలు కూడా సేఫ్టీ కన్సర్న్స్ మీద కాస్త ఆలోచించాలి. మన దిశ ఇన్సిడెంట్ చూసినా, నిర్భయ ఇన్సిడెంట్ చూసినా కాస్త ఇంకొంచెం తెలివిగా ప్రవర్తించుంటే ఈ అమ్మాయిలు చనిపోయేవాళ్ళు కాదనమాట. అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక ఇంకా బెటర్ ప్లేసెస్ అయ్యాయి అనమాట. ఈ అమ్మాయిలు బతికే ఉండేవాళ్ళు. చాలా భవిష్యత్తు ఉన్న అమ్మాయిల్ని ఈ రేప్ ఇన్సిడెంట్స్ వల్ల మనం కోల్పోతున్నాం. భారతదేశంలో మహిళలు కూడా కాస్త జాగ్రత్తగా, ఇంకొంత సేఫ్టీ విషయంలో తెలివిగా వ్యవహరించాలి. కొన్ని మానవ మృగాలు మన చుట్టూనే తిరుగుతుంటాయి సభ్య సమాజంలో. వాటిని తప్పించుకోవడానికి చాలా తెలివిగా ఉండాలన్నమాట. చాలామంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా పెద్ద పెద్ద తప్పులే చేస్తారు, పెద్ద పెద్ద ఇంకా ఇన్సిడెంట్సే చేస్తారు, కానీ ఏమీ ఎరగనట్లు ఇప్పుడు సభ్య సమాజంలో బతుకుతుంటారనమాట. సో ఇలాంటి సమాజం ఎప్పుడు మారుద్దో మనం వేచి చూడాలి.